అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చేబియం కిరణ్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి జూన్ 2వ తారీఖు తర్వాత జరగబోయే గురు మార్పు వల్ల ద్వాదశ రాశుల వారు కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తమా. గురుగారు, జూన్ 2వ తారీఖుకి మనకి గ్రహం మారుతుంది గురువుది అని చెప్పేసి అంటున్నారు కదా. దీనివల్ల ద్వాదశ రాశుల వారికి కూడా అసలు రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ముందుగా మేష రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది గురుగారు? అంటే గురుడు ఒక్కడే రాశి మారడం వల్ల వచ్చే ప్రయోజనాలు కొంత ఉన్నాయి. దాంతోపాటుగా మే 15 నుంచి జూన్ 15 వరకు రవికి సంక్రమణం, రవి యొక్క మార్పు కూడా ఉంటుంది. జూన్ 15 నుంచి రవి కూడా మారిపోతుంటాడు. సో ఇలా అన్ని రకాల ప్రయోజనాలు చూసుకోవాలి. ముఖ్యంగా మీరు అడిగేటువంటి విషయంలో గురుగ్రహం మార్పు వల్ల వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి విశేషాలు ఎలా ఉంటాయి మేషరాశికి. మేషరాశి వారికి గురువు వచ్చేసి మీరు కర్కాటకంలో వెళ్తున్నాడు. ఇప్పటిదాకా చతుర్థంలో ఉన్నాడు, అంటే మిథునంలో ఉన్నాడు ఆయన. అంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం చతుర్థంలోకి వెళ్తున్నాడు, 4వ ఇంటికి. ఈ 4వ ఇంటికి వెళ్తున్నటువంటి ఈ యొక్క గురుడు అనేవాడు మేషరాశి వారికి పెద్దగా ప్రయోజనాన్ని కలిగించాడు. మరి ఉచ్చస్థితి కదా. కొంతమంది అంటే జాతకాన్ని ఎలా పరిశీలించాలంటే గ్రహం ఉన్న స్థానము, అలాగే గ్రహానికి రాశ్యాధిపతి మిత్రుడు. మేషరాశి ఎగ్జాంపుల్ అనుకుందాం, కర్కాటకంలో వెళ్తున్నాడు. ఈ కర్కాటకంలో గురుడు వెళ్తున్న గురుడు మంచివాడా మిత్రుడు ఇద్దరు. అంటే కుజుడికి మేషరాశికి అధిపతి కుజుడు, కర్కాటక రాశి చంద్రుడు. కర్కాటకం వెళ్ళే గురుడు ఈ రాశికి మంచివాడా చెడ్డోడా, ఇవి కూడా పరిశీలించాలి. ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు ఇక్కడ ఇంటర్వ్యూ చేయడానికి వస్తున్నప్పుడు యాంకర్ గారి ముఖ కవళికలు ఎలా ఉన్నాయి, లేట్గా వస్తుందా లేదా, లేదంటే నన్ను ఇన్ఛార్జ్ ఎవరు పిలిచారు వాళ్ళు ఎలా ఉన్నారు, కెమెరామెన్ ఆడావుడిగా ఉన్నాడా, బాగానే ఉన్నాడా, సరదాగా ఉన్నాడా, ఈ ముగ్గురు యొక్క ప్రభావం నా మీద ఎలా ఉంటుంది. నెసరికల్లా ఈ అమ్మాయి రాలేదు, ఇంకా మేకప్ రూమ్ ఉంది, 9ంటికి ఇంటర్వ్యూ 9:30కి అయింది. అప్పుడు నాలో కొంత ఈ అమ్మాయి ఎప్పుడు వస్తుందేమో టగడగా చెప్పి వెళ్ళిపోదాం అని ఒక భావన, అంటే ఒక నెగిటివ్ పాస్ అయిపోతుంది. కెమెరామెన్కి వచ్చేసరికి సౌండ్ ఇవ్వట్లేదు అని చెప్పేసి మధ్యలో టక్ మన కట్ అన్నాడు అనుకో, ఆ ప్రోగ్రామ్ అనేది ఏంటి ఎప్పుడు ఎన్నిసార్లు చేసి ముందు చెక్ చేసుకోవాలి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం ఉన్నటువంటి భాషలో చెప్పుకుంటే ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి అలా ఒక్కొక్కళ్ళ వల్ల ఆటంకాలు ఏర్పడితే అది నష్టాన్ని కలిగిస్తుంది. అదే మరి రాకముందు అక్కడ అట్మాస్ఫియర్ అంతా బలంగా ఉండి హ్యాపీగా ఉండి టకటక ప్రశ్నలు అడగడం, కెమెరామెన్కి ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ సార్ అని చెప్పడం వల్ల ఆ ప్రోగ్రామ్ ఇంకా ఇంకా అద్భుతంగా అందంగా వెళుతుంది. అంటే ఇదే కారణం అంటే ఆ వచ్చేసరికల్లా ఆ గ్రహం యొక్క మార్పు వచ్చేసరికల్లా ఆ ప్లేస్మెంట్, అంటే ఉన్నటువంటి రాశి, యుతి, గ్రహం యొక్క దృష్టి అంటారు. ఈ 3 రకాలైనటువంటి ప్రయోజనాలు కనుక ఉంటే బాగా ఉంటుంది. మరి ఇక్కడ మీరు చెప్పినట్టు మనం చెప్పుకున్నట్టుగా మేషరాశి వారికి గురుడు శుభకారకుడే మేషరాశికి. ప్లస్ చంద్రుడు ఎక్కడైతే కర్కాటకంలో గురుడు వెళ్తే అక్కడ ఆయనకి చంద్రుడు మిత్రుడే. మరి ఎందుకు బాగుండట్లేదు స్వామంటే 4వ స్థానంలో అనుకూలంగా లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరు చెప్తాను నేను, మనం మంచిగా బెంచ్ కార్గా ఉంది, ఈ అమ్మాయి గారు బెంచ్ కార్గా ఉన్నారు, ఇక్కడ నుంచి ఆడ బెజవాడ వెళ్ళాలి, రోడ్డు బాగా ఉంది, మన ఇద్దరు ముఖ్యమంత్రులు మంచి రోడ్డు వేశారు, బ్రహ్మాండంగా ఉంది. నాలాంటి వాడు చెప్పింది గురుగారు పూజ చేయడం అని చెప్పేసి మంచి శుభ్ర కొబ్బరికాయ ఉంటే పూజ చేశారు. కరెక్ట్గా హైతనర్ దాటిన తర్వాత ఆవిడ నాకు ఫోన్ చేసింది, ఏం గురుగారు ఏం పూజ చేశారండి మీరు, ఇదే నా పూజ చేయడం అంటే. నీకరం వాళ్ళది నాకే తెలుసు అమ్మ, దాని డీజిల్ ఉందా అన్నా నేను, పెట్రోల్ ఉందా అన్నా నేను, ఉంది అన్నారు. ఎంతవరకు వెళ్తున్న విషయం మీకు తెలియాలి కదా, మీకో మీ డ్రైవర్ తెలియాలి కదా. మీరు అందంగా మంచి కారు కొన్నారు, కొత్త కారు, మంచి హైవే బ్రహ్మాండం ఉంది, 180 స్పీడ్ వెళ్ళొచ్చు, డ్రైవర్ మంచివాడు, సూటు బూట్ వేసుకున్నాడు, అంతా బాగానే ఉంది. దాని డీజిల్ ఉండొద్దు. కరెక్ట్. ఆ డీజిల్ అనేదే గోచారమైనటువంటి స్థానం అంటారు దాన్ని. ఇవన్నీ బయటికి అందం కనబడుతున్నాయి. అంటే బయట సమాజంలో మీరు బాగున్నారు, అబ్బా ఆవిడకి యాంకర్ గారు బోర్డు సంపాదించారు, బెంజ్ గారు వచ్చింది, ఆవిడకి బెజవాడ విల్లా ఉంది, ఇది బాగుంది, వినడానికి బాగుంది, దృష్టి బాగుంది, బాగున్నాయి. కానీ ఆవిడ బెంజ్ గారు కరెక్ట్ హైతనర్లో అయిపోయింది. హైతనర్ అటు ఇటు ఎక్కడ పెట్రోల్ బంక్ లేదు అనుకుందాం, సపోజ్ మంచి పెట్రోల్ లేదనుకుందాం, ఓ 10 కిలోలు అటు ఇటు. మళ్ళీ ఎవరిదో ఒక లిఫ్ట్ అడిగి నాలాంటి వాడు బైక్ మీద వస్తుంటే మెల్లగా పంతులు గారు లిఫ్ట్ చేయని చెప్పేసి వచ్చి నా బండ్లో కూర్చొని డీజిల్ క్యాన్ తీసుకొని పోవాలి. అంటే ఇది ఒక 2 గంటల వేస్ట్ అవుతుంది. ఆ 2 గంటలు వేస్ట్ అయ్యేటువంటి కాలాన్ని నెగిటివ్ కాలం అంటారు దాన్ని. సో ఇలాగ మనకి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అంటే జాతకాలను ఎలా అర్థం చేసుకోవాలి విషయం. కిరణ్ శర్మ బాగుందన్నాడు, ఇక్కడ బాగాలేదన్నాడు, ఒక ఛానల్లో బాగుందన్నాడు, ఒక తెల్లగడ్డ ఆయన చాలా బాగా చెప్పాడు, బ్రహ్మాండం అన్నాడు, ఇల్లు కొంటామన్నాడు, కొనవచ్చు, మంచిది. అది జన్మజాతకం బలంగా ఉంటే కొంటారు. మరి ఇది గోచార ఫలితం. ఈ గోచార ఫలితాల్లో కర్కాటకంలోకి ఈ గురుడు వెళ్తున్నప్పుడు మేషరాశి వారికి అంత ప్రయోజనం లేదు. కానీ వీరికి రవిగ్రహ ప్రయోజనం బాగుంది కాబట్టి జూన్ మాసంలో వీళ్ళకి మంచి ధనయోగం ఉంది, వ్యవహార లాభం ఉంది. అందరూ అది గురుడు వల్ల అనుకుంటారు, గురుడు వల్ల కాదు. గురుడు వల్ల గృహయోగం ఇస్తాడు. కానీ ఎలా ఇస్తాడు, మీకు రావాల్సిన లోన్ ₹1,00,00,000 లోన్ని జూన్ నెల ఆఖరికి ఇస్తాడు. లేదంటే జూన్ నెల ఆఖరికి ఏమవుతుంది, తర్వాత ఏమవుతుంది, నిజ జ్యేష్ఠ మాసం అయిపోతుంది, ముహూర్తాలు లేవు, నాలంటాడు ముహూర్తాలు లేవు ఇవ్వమంటాను. అయ్యో కొనేసాను గారు ఇంటీరియర్ మొత్తం అయిపోయిందండి, నాకు గృహప్రవేశం, ఆషాఢం వచ్చింది, జ్యేష్ఠం వచ్చింది, శ్రావణం వచ్చింది, బాగాలేదమ్మా ముహూర్తాలు లేవు, 3వ వచ్చిందమ్మా, డిసెంబర్ దాకా వెయిట్ చేయాలి. అయ్యో ఇంత మంచి ఇల్లు కొనుక్కొని 5 నెలలు నేను ఈఎంఐ వేస్ట్ కట్టుకోవాలంటే అది గురుడు కారకుడు. ఇల్లు ఇచ్చాడు, దాని దగ్గర నష్టాన్ని కూడా ఇస్తాడు. సో కాబట్టి మేషరాశి వారికి జూన్ మాసంలో ఇతర గ్రహాల యొక్క ప్రభావం చాలా బలంగా ఉంటుంది. అంటే గురుడు వల్ల ప్రయోజనమే కానీ తాత్కాలిక ప్రయోజనం లేదు.
దానివల్ల కొంత ఇబ్బందులు పడే అవకాశం. ఎప్పటి వరకు ఉంటుంది ఈ ఫలితాలు? జూన్ మాసంలో పర్లేదు, జూలైలో బాగాలేదు, మళ్ళీ ఆగస్టులో బాగాలేదు, సెప్టెంబర్ అక్టోబర్లో బాగుంటుంది, నవంబర్లో బాగుంటుంది, డిసెంబర్లో బాగుంటుంది, ఫిబ్రవరిలో మళ్ళీ బాగాలేదు వీళ్ళకి. అంటే ఇలా మన ఈ సంవత్సరం మొత్తం గురుడి యొక్క మార్పు వల్ల మేషరాశి వారికి అంత ప్రయోజనమైంది కాదు. అలా ఇతర గ్రహాలతో ప్రభావం వల్ల వీరికి జూన్ మాసం ఒక్కొక్క మాసంలో అనుకూల ఫలితాలు కూడా పొందుకునే అవకాశం ఉంటుంది. కంగారు పడక్కర్లా. వృత్తి ఉద్యోగాల ప్రయత్నం చేస్తుంటే తప్పకుండా మీరు దత్తాత్రేయ స్వామి చరిత్ర పాలన చేసుకోవడం వల్ల, అంటే గురువు యొక్క దత్తాత్రేయ స్వామి చరిత్ర పాలన చేసుకోవడం, శనగలు దానం చేసుకోవడం, ఇటువంటి వాటి వల్ల మీకు తప్పకుండా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే మోరల్గా పెద్దగా నెగిటివ్ లేదు, అలాంటి పాజిటివ్ హై లెవెల్గా వచ్చే అవకాశం కూడా లేదు. మరి ఇతర గ్రహాల యొక్క ప్రభావం చేత మీకు అటువంటి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఈ మేషరాశి వారికి గురుగారు ఈ సంవత్సరం వివాహ యోగం కానీ, సంతాన యోగం కానీ ఇవన్నీ జరుగుతాయా? తప్పకుండా ఉంది. ఎందుకంటే ఈసారి ఏమైందంటే గురు యొక్క అతిచార ప్రయాణం అంటారు, అంటే ఎక్స్ట్రీమ్ జర్నీ అంటారు. అయింది ఎక్కువ ఆయన 365 రోజులు తిరిగి ఒక రాశిలో ఉంటాడు. ఈసారి ఏమైందంటే ఆయన 365 డేస్ కాకుండా ఆయన దాటిపోయి ఇంకొక రాశిలోకి వెళ్ళిపోయాడు. అంటే కొంచెం స్పీడ్ ఎక్కువైపోయింది ఈసారి ఆయనకి. ఆ స్పీడ్ ఎక్కువడం వల్ల సింహరాశిలో కూడా వెళ్ళిపోతాడు. ఈ సింహరాశిలోకి వెళ్ళడం వల్ల వీరికి వివాహం అయ్యే అవకాశం ఉంది. అంటే మేషరాశి వారికి సింహంలో గురు సంచారం వల్ల, ఇప్పుడు కర్కాటకం అనుకున్నాం, ఆయన నవంబర్లో మనకి స్పష్టంగా సింహంలోకి వెళ్ళిపోతాడు. అక్కడ వీరికి వివాహ యోగం, ధనయోగం, ఐశ్వర్యం, షేర్ మార్కెట్లో మంచి లాభాలు, కొత్త వ్యాపారం ప్రారంభం చేయవచ్చును, అనుకున్న పనులు పూర్తి చేసుకోవడం, లవర్ మధ్యలో కూడా అనుకూలంగా బంధం ఉంటుందండో. ఈ పెద్దలు ఇంకా ఒకటవుతారు, మా కెమెరామెన్ లాగా ఇద్దరు ఒకటే అవకాశం ఉంది, గ్యారెంటీ గుర్తుపెట్టుకోండి. ఇలాంటివన్నీ కూడా అంటే వివాహ సంబంధ విషయాలు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అంటే నవంబర్ దాకా వీళ్ళు గురుగారు ఇంకో మాట కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయడం కానీ, ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్స్లో పెడతా ఉంటారు కదా, అలాంటి వాటికి దూరంగా ఉంటే బెటర్ నవంబర్ వరకు. అది జన్మ జాతకానికి తూయించుకోవాలని. ఎందుకంటే షేర్ మార్కెట్ అనేది అదొక ఉప్పెన. అవును. ఆ ఉప్పెనలో మనం ఏదో పడవ సర్ఫింగ్ చేస్తాం కదా, మన వాళ్ళు సర్ఫింగ్ చేసే వాళ్ళకి కొంత ఆనందంగా ఉంటుంది, అది ఈత కొట్టేవాడికి ప్రమాదంలో ఉంటుంది. కాబట్టి ఆ సర్ఫింగ్ అనేది అంటే నీళ్ళ తెర మీద మనం నడిచేటప్పుడు వాడి సర్ఫింగ్ ఇష్టవాడికి జాగ్రత్తగా చేసుకోవాలి. వాడు మంచి కోటు సంపాదిస్తాడు. అదే అంట నేను, ఈత కొట్టే ప్రతి ఒక్కడు అలల వైపు వెళ్తే మునిగిపోవడానికి తప్పదు. సర్ఫింగ్ చేసేవాడు తెలివైన వాడు మాత్రమే దాన్ని దాటుకుంటూ సరదాగా బయటకు వచ్చి మంచి మంచి వీడియోలు చేస్తాడు, అది మనం ఎంజాయ్ చేస్తాం మనం. కాబట్టి ఆ సర్ఫింగ్ చేయగలిగే టాలెంట్ ఉన్నవాడు ఎవరో అలాంటి వాడు మాత్రమే షేర్ మార్కెట్లో పెట్టి కోటీశ్వరుడు కోటి సంపాదిస్తున్నాడు. మళ్ళాంటి వాళ్ళంతా కూడా మళ్ళీ మన చేతులు కాల్చుకొని ఆకులు పట్టుకునే పరిస్థితికి వచ్చేసింది. కాబట్టి జన్మజాతకాన్ని చూసేయండి. బట్ మేషరాశి వారికి ఈ యొక్క గురుడు మార్పు వల్ల మీరు ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ ఎండింగ్ వరకు మాత్రం దయచేసి మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు, నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ చాలా మంది కూడా అంటున్నారు గురుగారు, మాకు జాబ్ మానే బుద్ధి అవుతుంది, చేయలేకపోతున్నాము అని చెప్పేసి, ఇలాంటి ఆలోచనలు వీటి గ్రహాల ప్రభావం వల్ల ఏమైనా ఉంటుందా? అంటే దీనికి రవి కుజుల యొక్క ప్రభావం రాహు ప్రభావం ఉంటుంది. ఇప్పుడు కుంభంలో రాహు ఉన్నాడు. ఈ కుంభంలో రాహు కూడా మానసికమైనటువంటి ప్రమాదాన్ని కలిగిస్తాడు. దానివల్ల అప్రిషియేషన్ లేకపోవడం. ఇప్పుడు మీ యూత్లో ఏంటంటే, మీ అందరికి యూత్కి ఏంటంటే అప్రిషియేషన్ అండ్ స్టార్ రేటింగ్ బాగా కావాలి. చేసేది శూన్యం, చేసేది ఏముండదు. మీరు మళ్ళీ దాని గురించి మళ్ళీ ఏంటంటే కోపాలు వస్తాయి వాళ్ళకి. మీకు కనుక చేయగలిగేటువంటి కెపాసిటీ మీకు బలంగా ఉంటే తప్పకుండా మీకు ఆటోమేటిక్గా స్టార్ రేటింగ్ వచ్చేస్తుంది, రాకుండా ఉండదు. ఈ జంజీ ఏదో అంటారు కదా, ఈ జంజీలకి టాలెంట్ నమ్ముకునే వాళ్ళు కొంతమంది అయితే, కేవలం మాటల గారెడితో నమ్ముకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళ వల్ల కొంత ఇబ్బంది కలిగే సూచనలు ఉంటాయి. కాబట్టి ఈ మానసిక ప్రవర్తన అంటే ఎక్స్ట్రీమ్గా డిస్టర్బ్ అవ్వడం లేదా డౌన్ఫాల్ అవ్వడం అనేది వీళ్ళకి ఎక్కువ కనబడుతుంది. దానివల్ల నష్టాన్ని పొందుకునే సూచనలు ఉంటాయి. బట్ ఉద్యోగం మార్పు అనేది ఎట్టి చేయొద్దు. నవంబర్ తర్వాత మీరు ఉద్యోగం మార్పు కోసం మీరు ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో నవంబర్ లోపు ఉద్యోగ మార్పు కూడదు, పనికిరాదు. నవంబర్ వరకు ఎటువంటి రిస్క్ తీసుకోకపోవడం మంచిది. 80% తీసుకోవద్దు, 100% గ్యారంటీ, జాగ్రత్తగా ఉండాల్సిందే. వీళ్ళకి ఇంకా పరిహారం అంటూ దత్తాత్రేయ స్వామి చరిత్ర పాలన చేసుకోవడం, జన్మ జాతకం చూపించుకోవాలి. జన్మ జాతకంలోనే దశాంతర్దశ ఫలితాలు ఎలా ఉన్నాయి దాన్ని బట్టి పరిపూర్ణమైనటువంటి ఇన్ఫర్మేషన్కి వస్తుంది. అంటే గోచారం అనేది ఏంటమ్మా, సపోజ్ మీకు ఆకలి వేస్తుంది, కడుపు నిండా భోజనం చేయడం అనేది పెళ్లి భోజనం లాగా, ఇంట్లో అమ్మ పెట్టే భోజనం లాంటిది జన్మ జాతకం. మీకు ఆకలి వేస్తుంది, ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకుందాంలే అని చెప్పి తెచ్చుకునేది, మీరు బయట నుంచి తెచ్చుకునేది గోచారం. సో కాబట్టి టెంపరీ ఆనందాన్ని కలిగించేది గోచారం, కాబట్టి శాశ్వత ఆనందం కలిగించేది జన్మజాతకం. కాబట్టి జన్మజాతకాన్ని చూసుకునే ప్రయత్నం చేస్తే మీకు లాభాలు ఉంటాయి.